నిరుద్యోగులకు పింఛన్దారులకు అండగా తెలుగుదేశం ప్రభుత్వం ఉందని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. కళ్యాణదుర్గం పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రజా వేదికలో డిఎస్సి అభ్యర్థులు, నిరుద్యోగులు, నైపుణ్య అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందిన అభ్యర్థులు, వికలాంగులు, పెన్షన్దారులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ మన రాష్ట్రం కలలు కన్న రోజులు వచ్చాయన్నారు. ఇక నుంచి నిరుద్యోగులు కానీ ఉన్నత చదువులు చదివి సరైన ఉద్యోగాలు రాకుండా ఉన్నవారు, అంగవైకల్యంతో బాధపడేవారు, వృద్ధులు ఏమాత్రం బాధపడకుండా వారికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే వారి కోసమే మొదటి 5 సంతకాలు చేయడం చాలా గొప్ప విషయమన్నారు. ఎన్నికల ముందు చెప్పిన ప్రకారం డిఎస్సిపై మొదటి సంతకం చేయడం హర్షణీయమన్నారు. నిజంగా ఈ రోజు మనకి శుభదినం. మన రాష్ట్రం కలలుగంటున్న రోజులు వచ్చాయి, ప్రారంభమైనాయి. మనకి ఏదైతే ఉందో మొన్ననే 4:41 చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో మెగా డిఎస్సికి ఆయన సంతకం చేసి 16,000 మందికి పైగా వాళ్ళందరూ కూడా అర్హత ఉండేటట్టు, వాళ్ళందరికీ కూడా అవకాశాలు ఉండేటట్టు ఆయన చెప్పిన మాట ప్రకారం మన హామీల్లో మొదటి హామీని కూడా నెరవేర్చడం జరిగింది. నిజంగా మన చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారిని, అలాగే మోడీ గారు కానీ, నారా లోకేష్ కానీ వీళ్ళందరూ కూడా ఆ రోజు ప్రమాణ స్వీకారంలో చాలా చాలా అన్ని విషయాలు కూడా తెలియజేయడం జరిగింది. ఆ రోజు మన దేశమంతా కూడా మన చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ వైపు చూడడం జరిగింది. చాలా ఆప్యాయంగా పలకరించడం, నేనున్న మన రాష్ట్రాన్ని నేను పైకి తీసుకొస్తాననే అభిప్రాయం కూడా చెప్పడం జరిగింది. దేశ రాజకీయాల్లో కూడా మన విజయాన్ని కూడా అందరూ చర్చించుకుంటున్నారు. ఇది చాలా గొప్ప విజయం, మనం సాధించిన విజయం. ఇదంతా కూడా ఈ విజయం అంతా కూడా మన కూటమి నాయకులైన ముగ్గురికి కూడా ఈ విజయాన్ని అంకితం అవుతుంది. వాళ్ళు చేసిన కృషి, వాళ్ళు చేసిన కష్టం, ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైల్లో ఉండడం, అనవసరంగా జైల్లో పెట్టించడం, అలాగే అసెంబ్లీలో అవమానించడం, ఇవన్నీ కూడా ప్రజలు మనసులో పెట్టుకొని ముక్కుమ్మడిగా ఓట్లేసి తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో ఈ రోజు కూటమి అభ్యర్థులకు గెలిపించడం జరిగింది. ఎప్పుడైతే ప్రజలు ఇంత అత్యధిక మెజార్టీతో గెలిపించారో, మా చంద్రబాబు నాయుడు గారు మాకు తండ్రి లాంటి వాడు, ఈ రోజు ఇంత కష్టాల్లో మాకు కూడా ఆయన మా సంతకం చేయడం, మీతో పాలు పంచుకొని మీతో విధంగా మేము పాలాభిషేకం చంద్రబాబు నాయుడు గారు చేస్తామని కూడా వాళ్ళందరూ ఇక్కడ రావడం జరిగింది. మేమందరూ కూడా బాధ్యతగా మన ప్రజలకు ఏదైతే మనం హామీలు ఇచ్చామో, ప్రజలు మన మీద పెట్టుకునే నమ్మకాన్ని కూడా ఎప్పుడు కూడా అన్ని విధాలుగా నెరవేరుస్తాం. మేము మా చేతనైనటువంటి ఇక్కడ చేస్తాం, కానవన్నీ కూడా మా నాయకుడి దృష్టికి తీసుకెళ్లి అన్ని కూడా సమస్యలు పరిష్కరిస్తాం. ఈ రోజు మన మంత్రివర్గం కూడా అంతా కూడా ప్రారంభమైంది. మన మంత్రుల శాఖలు కూడా కేటాయించారు. మనకు కూడా మన జిల్లాలో 3 మంత్రులు వచ్చారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన జిల్లాకు సంబంధించిన పయ్యావుల కేశవ్ గారు, అలాగే మన సవితమ్మ గారు, మరియు కూడా మన బీజేపీ పార్టీకి చెందిన సత్యకుమార్ యాదవ్ గారు, వీళ్ళందరూ కూడా మన కళ్యాణదుర్గం ప్రజల తరఫున నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వాళ్ళందరూ కూడా మన ప్రాంతానికి అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. మనం చాలా వరకు కూడా హామీలు ఇచ్చాం. ఆ హామీలన్నీ కూడా నెరవేర్చడానికి మనం కృషి చేస్తాం. మనం భైరవాని దీప ప్రాజెక్టు సంబంధించి 114 చెరువులకు నీళ్లు ఇవ్వడానికి కూడా మన ఏర్పాట్లు చంద్రబాబు నాయుడు గారు అలాగే మన మంత్రివర్గులు అందరితో కూడా చర్చించి ఏ రోజు మనం ప్రారంభించే సమయం కూడా మీ అందరూ కూడా తెలియజేస్తాం. అన్ని విధాలకు కూడా మన ప్రజలు పెట్టుకునే ఆశలు నెరవేరుస్తాం తప్ప ఏ ఒక్క ఆశను కూడా నెరవేర్చకుండా ఉండే ప్రసక్తి లేదని మీ అందరికీ కూడా తెలియజేస్తాం.